సో ఎల్బోలో చాలా బోనస్ ప్రామినెన్సెస్ ఉంటాయి. సో ఎక్కడ పెయిన్ ఉందో దాన్ని బట్టి ఒక ఐడియా రావచ్చు మనకి. గాల్ఫర్స్ ఎల్బో అంటారు, అంటే మనకి కామన్ ఫ్లెక్సర్స్ వస్తాయి మనకి రిస్ట్ని ముందుకు బెండ్ చేసే మధ్య. సో ట్రైసెప్స్ ఏమైనా టెండినైటిస్ కానీ స్ట్రెయిన్ కానీ అవుతుంటే గట్టి ఫోర్స్ చేస్తుంటే పెయిన్ వస్తుంది. నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. సో ఈ వీడియోలో మనము ఎల్బో పెయిన్ని లోకలైజ్ చేసేది మాట్లాడదాం. అంటే పెయిన్ ఉన్న స్పాట్ బట్టి మనకు ఒక పాసిబుల్ డయాగ్నోసిస్కి రావడం. సో ఎల్బోలో చాలా బోనస్ ప్రామినెన్సెస్ ఉంటాయి. సో ఎక్కడ పెయిన్ ఉందో దాన్ని బట్టి ఒక ఐడియా రావచ్చు మనకి. థంబ్ సైడ్ భాగం లాటరల్ సైడ్ అంటారు, అంటే అవుట్ సైడ్ అంటే మోచేది మనకి థంబ్ సైడ్, ఇన్సైడ్ అంటే మనకి మీడియల్ సైడ్ అంటే లిటిల్ ఫింగర్ సైడ్. ఈ థంబ్ సైడ్ ఈ ప్రామినెన్స్లో ఉన్నది లాటరల్ ఎపికాండల్ అంటారు. ఈ ఏరియాలో పెయిన్ కామన్గా వచ్చేది మనకి టెన్నిస్ ఎల్బోలో వస్తుంది. అంటే మనకి దానికి అటాచ్ అయ్యే మజిల్స్ ఏవైతే ఉంటాయో రిస్ట్ ఎక్స్టెన్సర్స్ అవి స్ట్రెయిన్ అయ్యి వస్తాయి. సో టెన్నిస్ ఎల్బో పెయిన్ లాటరల్ ఎపికాండల్ మీద. సెకండ్ థింగ్ మనకి మీడియల్ ఎపికాండల్ అంటే లోపల సైడ్. దీంట్లో ఏమవుతుంది అంటే ఇది అంత కామన్ కాదు కానీ గాల్ఫర్స్ ఎల్బో అంటారు, అంటే మనకి కామన్ ఫ్లెక్సర్స్ వస్తాయి మనకి రిస్ట్ని ముందుకు బెండ్ చేసే మజిల్స్. కొన్ని రకమైన ఇంజురీస్ అవి స్ట్రెయిన్ అవుతాయి, కామన్ ఫ్లెక్సర్ స్ట్రెయిన్ మనకి ఆర్ గాల్ఫర్స్ ఎల్బో. ఈ సాఫ్ట్ స్పాట్స్ ఉంటాయి మనకి రెండు సైడ్స్లో, ఇవి మనకి జాయింట్ లైన్ ఇది ఎల్బోకి. సో మనకి ఇంట్రాఆర్టిక్యులర్ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ఈ సాఫ్ట్ స్పాట్స్ పెయిన్ అవ్వచ్చు. మనకి జాయింట్ ఏ రీజన్ వల్ల వాసినా కూడా, ఐదర్ మనకి ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ కానీ యూరిక్ యాసిడ్ ఎక్కువ వాసినా కూడా. నెక్స్ట్ ఈ టిప్ని ఆలిక్రెనన్ ప్రాసెస్ అంటారు. ఈ ఆలిక్రెనన్ ప్రాసెస్కి ఏమైందంటే మన ట్రైసెప్స్ వచ్చి అటాచ్ అవుతుంది మజిల్. సో ట్రైసెప్స్ ఏమైనా టెండినైటిస్ కానీ స్ట్రెయిన్ కానీ అవుతుంటే గట్టి ఫోర్స్ చేస్తుంటే పెయిన్ వస్తుంది. నెక్స్ట్ ఆలిక్రెనన్కి మనకు ఆర్మ్ సైడ్ కొద్దిగా టెండర్ కూడా ఉంటుంది, అంటే ముట్టుకుంటే పెయిన్ ఉంటుంది. వన్ మోర్ థింగ్, ఎల్బోకి ఫ్రంట్ సైడ్. సో ఫ్రంట్ సైడ్లో చూడాల్సింది ఏంటి అంటే మనము ఈ బైసెప్స్ మజిల్ ఉంటుంది. ఈ బైసెప్స్ మజిల్ అక్యూట్గా ఇంజర్ అవ్వగలుగుతుంది, డిజిటల్ బైసెప్స్ రప్చర్ అంటారు. సడన్గా ఏమైనా ఎత్తుతుంటే ట్విస్ట్ చేస్తుంటుంది. సో ఈ బైసెప్స్ని ఈ ఏరియాలో ఫీల్ అవ్వచ్చు మనం. అండ్ ఇంకోటి దాన్ని హుక్ చేసి చూడవచ్చు, దిస్ కాల్డ్ హుక్ సైన్. హుక్ సైన్లో మనకి బైసెప్స్ టెండన్ ఫీల్ అవ్వకుండా కూడా ఒక రప్చర్ అనేది మనం సస్పెక్ట్ చేయవచ్చు అలాంగ్ విత్ బైసెప్స్ టెండన్. సో ఎల్బోలో యూజువల్లీ ఈ స్పాట్స్ బట్టి ఒక పాసిబుల్ డయాగ్నోసిస్కి రావచ్చు. కానీ డీటెయిల్ క్లినికల్ ఎగ్జామినేషన్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మనకి ఒక యాక్యురేట్ డయాగ్నోసిస్ చెప్పడానికి. థ్యాంక్ యూ.